జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో గుర్మిత్ తో పాటు మరో ముగ్గురికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే కోర్టు తీర్పుతో స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు హర్యానా జర్నలిస్టులు. మరోవైపు తీర్పు నేపథ్యంలో హర్యానాలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబా రామ్ రహీం సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. 2002 నాటి జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి మర్డర్ కేసులో తీర్పునిచ్చింది. ఆయనతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్లకు జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి 50,000 చొప్పున జరిమానా విధించింది. కేసుకు సంబంధించి విచారణకు గుర్మిత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రేప్ కేసులో దోషిగా తేలిన రామ్ రహీం 2017 ఆగస్టు నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీం ఆ శిక్ష పూర్తయ్యాక యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని రామచందర్ ఛత్రపతి తరపు లాయర్లు తెలిపారు. All have been convicted to undergo life imprisonment for commission of the murder of Mr. Ramchandra Chhatrapati. Pay a fine of 50,000 each. In case they don't pay the fine, then they will have to undergo further imprisonment of 2 years. The sentence imposed upon Gurmeet Singh will start after the previous sentence finishes. कि ये सच्चाई की जीत है। मीडिया जिसे देश का चौथा स्तंभ कहा जाता है लोकतंत्र का, उस लोकतंत्र के चौथे स्तंभ की हत्या की कोशिश की गई। आज हमें कहीं न कहीं राहत महसूस हुई है कि न्यायपालिका ने हमें కోర్టు తీర్పుతో స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు హర్యానా జర్నలిస్టులు. శిక్ష పడటంతో సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. ये बड़ा ऐतिहासिक दिन है। इस फैसले का कई साल से इंतजार था हम लोगों को। सच की जीत हुई है। बड़ा संघर्ष था, जो एक लंबा संघर्ष, छत्रपति परिवार ने जो इतना संघर्ष किया है, आज सीबीआई कोर्ट का जो ऐतिहासिक फैसला एक देश के लिए नजीर है। ये फैसला देखिए, बिल्कुल ये सच की जीत हुई है। रामचंद्र छत्रपति ने जो लिखा था, इसका मतलब साबित हो गया कि उन्होंने जो अपने अखबार के जरिए जो बात लिखी थी, आज वो कोर्ट ने भी, सीबीआई कोर्ट ने वो साबित हो गई है। డేరా బాబా రామ్ రహీం సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో అలర్ట్ అయింది హర్యానా పోలీస్ శాఖ. శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు డీఎస్పీ. ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ऐसा है, हमारे 14 नाके लगे हैं पूरा जिला शीर्षक में। तमाम सीलिंग प्लान के मुताबिक बॉर्डरिंग एरिया के भी नाकेबंदी है, सफिशिएंट फोर्स है। सीआरपीएफ की 2 कंपनियां हमारे पास साथ तैनात हैं। सभी नाकों पे जो है चेकिंग बादस्तूर जारी है। कोई भी इस तरह की अभी तक कोई गतिविधि हमारे नोटिस में नहीं है। लॉ एंड ऑर्डर पूरे तरह से मेंटेन है। మరోవైపు అత్యాచారం కేసులో గుర్మిత్ ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ సునారియా జైల్లో ఖైదీగా ఉన్నాడు.